జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బరిదెగింపు ఎక్కువైపోయింది. మామూలు కూడా కాదు. కేవలం అధికారం కోసం ఏదో ఒక విధంగా వైరల్ అవడం కోసం ఈ విపక్ష పార్టీలన్నీ కూడా ఎంతకైనా కూడా తెగిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పైన దాడి చేయడానికి కూడా ప్లాన్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ అనుకో. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. మామూలుగా ఉండదు, పిచ్చి పీక్స్లో ఉంటుంది. ఓకేనా? ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈసారి సమావేశాలు ఎప్పటిలాగానే వాడివేడిగా జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే అసలు సమావేశాలనే జరగడం లేదుయా, జరగడంలే కాదు, ఈ విపక్ష పార్టీలన్నీ జరగనేయడంలే. అరే, నేను చూస్తానే ఉండా మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఏ రోజైనా అభివృద్ధి గురించి కానీ, లేదా ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి కానీ, ఒక మంచి పథకం గురించి కానీ, లేకపోతే ఏదైనా ఇదిగో ఇలా కాదు ఇలా అని చెప్పేసి ఏమైనా మంచి సలహాలు ఇవ్వడం కానీ ఏదైనా ఉందా? ఏ రోజైనా చేసా ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే దాని మిత్రపక్షాలు ఎవరైనా కావచ్చు. ఎంత దారుణం అంటే పార్లమెంట్ సమావేశాలు పెట్టేది ఏదో తిట్టుకునేదానికో కొట్టుకునేదానికొన్నట్టు చేస్తున్నారు. ఏం మనుషులు రా స్వామి, ఎందుకురా నాయన మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఎంపీలు చేసింది? ఇంకా ఇలాంటి అవులే వ్యాపారాలు చేసేదానికి, లత్కో వ్యాపారాలు, లంగా వ్యాపారాలు చేసేదానికి ఇట్లాంటి అని చేసిందా? మిమ్మల్ని గెలిపించిందా? పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రాహుల్ గాంధీ, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏదో ఒక కొత్త విషయాన్ని సృష్టించి గొడవ చేస్తారు. అంటే ఒక అబద్ధాన్ని సృష్టించి దాన్ని పట్టుకొని గొడవ చేస్తారు. మొదటి నుంచి ఇదే ఏదో ఒకటి అబద్ధ ప్రచారం. ఎలక్షన్స్ వచ్చినా అదే బతుకు, పార్లమెంట్ సమావేశాలు వచ్చినా అదే బతుకు. ఇక మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కూడా మేమెక్కడ వెనకబడిపోతామని చెప్పేసి వాళ్ళు కూడా పార్లమెంట్లో గొడవ చేయడం మొదలుపెట్టారు. మొత్తంగా అయితే పార్లమెంట్ సమావేశాలు చిన్నపిల్లల ఆట స్థలం లాగా మారిపోయినాయి. ఒకవైపు మన దేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారత్ అయితే రూపాంతరం చెందింది. ఏది అగ్రదేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలే మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్యం కోసం క్యూ కడుతున్నాయి. అట్నే మన యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఒక దేశం కాదు యుఏఈ అధ్యక్షుడు 2 గంటల కోసం అది పనిగా వచ్చినాడు డీల్స్ చేసుకునేదానికి. ఏ స్థాయిలో మనం అభివృద్ధి చెందుతున్నాం? డొనాల్డ్ ట్రంప్ అయితే మనల్ని ఏదో బదనాం చేయాలని చెప్పేసి, మనల్ని ఏదో బెదిరియాలని చెప్పేసి లేని కథలన్నీ చేశాడు. అలాంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ఏదే మెంటలోడు కదా ఈ డొనాల్డ్ ట్రంప్. అలాంటి మెంటలోడే దారికి వచ్చి ఈ రోజు మోడీ గారికి ఫోన్ చేసి డీల్స్ కుదుర్చుకుంటారు. ఏం చెప్పాలా? మన భారత సత్తా, మన మోడీ గారి సత్తా ఏందో ప్రపంచం అంతా కూడా చూస్తుంది. కానీ ఈ నీతి మాలినోళ్ళు మాత్రం కాదయ్యా, మోడీ గారి మీద దాడికి ప్లాన్ చేయడం ఏంది అంటే, చూడండి, ఇది ఈ విధంగా మోడీ గారి మీద దాడి జరిగిందని చెప్పేసి ప్రపంచ దేశాల ముందు మన భారతీయ జనతా పార్టీని కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారిని కావచ్చు డిఫేమ్ చేయడానికి ఇదంతా కూడా కుట్ర. అవునా కాదా? ఇక్కడ మీరు ఒక విషయం గమనించారో లేదో కానీ, ఈ రాహుల్ గాంధీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి మన దేశంలో పార్లమెంట్ సమావేశాలు సరిగ్గా జరగడమే లే. ప్రతిసారి కూడా పార్లమెంట్ సమావేశాలు రసాభాసగానే సాగుతున్నాయి. ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయడం, లేదా స్పీకర్ చేత సస్పెండ్ అయ్యే విధంగా ఈ పార్లమెంట్ సభల్లో గొడవ చేయడం చేస్తారు. కావాలనే వాంటెడ్గా. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు జరగకుండా ఈ రాహుల్ గాంధీ అలాగే ఈ కాంగ్రెస్ ఎంపీలు అయితే అడ్డుపడతారు. ఈసారి పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడానికి ఒక కొత్త కుట్ర కోణం ఉన్నదన్నమాట. అదేంటయ్యా అంటే, వారం రోజుల క్రితం మన దేశం అత్యంత అభివృద్ధి చెందినటువంటి 27 దేశాల సమూహం అయినటువంటి యూరోపియన్ యూనియన్తో అతి గొప్ప స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే చేసుకున్నది. దీని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. మనతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నటువంటి యూరోపియన్ యూనియన్ వార్షిక ఆదాయం $24 ట్రిలియన్. పైగా అక్కడ దాదాపుగా అంతా కూడా ధనికులే ఎక్కువగా ఉండారన్నమాట. అంటే ఈ యూరోపియన్ యూనియన్ దేశాలలో 50 కోట్ల మంది ప్రజలుంటే వాళ్ళలో కనీసం 90% మంది ధనికులే ఉండారన్నమాట. ఏది మన దేశ పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు. పైగా అక్కడ అమెరికాలో లాగా కొనుగోలు శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మార్కెట్ విస్తీర్ణం దాదాపుగా 100 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఏది ఈ యూరోపియన్ యూనియన్ది. అందుకే మనం ఈ EU దేశాలతో కుదుర్చుకున్నటువంటి ఈ ఒప్పందానికి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి పేరు కూడా పెట్టారు. ఇక ఈ ఒప్పందం జరిగిన వారం రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి వచ్చి భారత మీద విధించినటువంటి ఈ పన్నులన్నీ కూడా ఎత్తేసాడు. అంటే 50% పన్నులు ఉన్నాయి కదా, వాటిని 18% తగ్గించేశాడు. అందరూ కూడా ఏమనుకున్నారు, అందరూ ఏంది పక్కన పెట్టండి, ఇదో ఆయన ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ మెంటలోడు మాట్లాడినాడని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి 56 ఏళ్ల యువనేత అన్నాడు కదా, భారతదేశానికి డెడ్ ఎకానమీ అని చెప్పేసా. భారతదేశానికి డెడ్ ఎకానమీ కాదు, వీళ్ళ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అది ప్రాబ్లం ఆడ. అది డెడ్ అయిపోయి వీళ్ళకి ఏం మాట్లాడతారో కూడా వీళ్ళకి
వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది. లేకపోతే మోడీ గారు వచ్చినప్పుడు మన దేశం ఆర్థిక వ్యవస్థలో ఎన్నో స్థానంలో ఉన్నది, ఇప్పుడు ఎన్నో స్థానానికి చేరుకునేది. అప్పుడు 11వ స్థానంలో ఉంటే ఈరోజు 4వ స్థానానికి చేరుకునేది. యాడి ఆ భారత డెడ్ ఎకానమీ? నాకు ఏం మాట్లాడుతున్నారు? కనీసం ప్రజలు అసహించుకుంటారని కూడా అలా ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు లేకుండా మాట్లాడితే పిల్లల్ని అడిగినా చెప్తారు ఈ రోజా? కాదు, మీకు ఏడ మైండ్ లేకుండా పోయింది. ఆయన ఏదో మాట్లాడితే మీరు మాట్లాడతారా? ఇప్పుడు ఆయన పనులన్నీ కూడా తగ్గించేసి మళ్ళీ ఇప్పుడు మోడీ గారిని మెచ్చుకుంటారు. అబ్బా, మోడీ గారి లాంటి నాయకుడే లేడు, ప్రపంచంలో ఆయన మించినోడు లేడని చెప్పేసి. మరి నువ్వు ఆయన చెప్పిన మాట కదా నువ్వు మాట్లాడతావో? ఆ గూటి పలుకులే కదా నువ్వు కూసేదా? మరి ఆయన బొగినాడు, ఇప్పుడు నువ్వు బొగుడు మరి చూద్దాం అట్ట బొగడు. ఇప్పుడు ఏకంగా ఏంటంటే ఏం చేయాలో దిక్కు తెలియక ఆయన మీద, మోడీ గారి మీద దాడి చేయించడానికే ప్రయత్నం చేశాడు. ఇంత దిగజారుడు రాజకీయాలు, ఏం మనుషులు అయ్యా స్వామి. అంతేకాకుండా భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని కూడా స్వయంగా డొనాల్డ్ ట్రంపే తెలియజేశాడు. ఇక ఈ అమెరికా మార్కెట్ విస్తీర్ణం దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అంటే ఈ వారం రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం 150 లక్షల కోట్ల మార్కెట్ ఉన్నటువంటి 2 అతిపెద్ద ఒప్పందాలను అయితే ఓకే చేసేసింది అనమాట. అంటే మోడీ ప్రభుత్వం మన దేశ చరిత్రలోనే అతి గొప్ప ఒప్పందాలకు తెరలేపిందనమాట. ఇక సహజంగానే ప్రజలంతా కూడా ఈ విషయంలో హర్షిస్తారనమాట. షాక్ అయిపోతారు. ఏందిరా, ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఓయమ్మ, అమెరికా దెబ్బకి ఏదో మన వాళ్ళు భయపడతారని చెప్పేసి కొంతమంది అనుకున్నారు, కొంతమంది ఆశించారు కూడా. ఏంలే, మోడీ గారు ఆయన పాటికి ఆయన పని ఆయన చేసుకుంటా పోయినాడు. అమెరికాని అట్ట పక్కన పెట్టి మిగతా వాళ్ళందరితో కూడా దౌత్య సంబంధాలు నేర్పినాడు. ఏంది, యూరోపియన్ యూనియన్తో కావచ్చు, కెనడాతో కావచ్చు, యుఏఈతో కావచ్చు, ఒక దేశంతో కాదు కదా, ఎన్నో దేశాలతో, అన్ని దేశాలు కూడా భారత దగ్గర అవుతా ఉంటే, ఓరే స్వామి ఇదేంద్రా నాయన, నేనేదో అనుకుంటే ఎడేదో జరిగిపోతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడే పరిగెత్తుకుంటా వచ్చాడు. ఏది, మళ్ళీ మన భారత్తో మంచి సంబంధాలను ఏర్పరచుకునేదానికి. ఏంది ఇదంతా కూడా? మోడీ ప్రభుత్వానికి ప్రజలంతా కూడా జేజేలు కొడతారు, బీజేపీ ప్రభుత్వాన్ని అభినందిస్తారు. అయితే ఎవరు? ఈ గొర్రెబిడ్డలు, అదేవిధంగా ఈ జిహాదీగాళ్ళు తప్పించి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ఒప్పందాలను అయితే ఆమోదిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేశ వ్యతిరేకలు కదా. ఎవరు? ఈ గొర్రెబిడ్డలు, అదేవిధంగా జిహాదీగాళ్ళ. వాళ్ళ గొప్పదు. కొంతమంది ఏమో ఈ అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు వాళ్ళ పాట పాడతారు, ఈ గొర్రెబిడ్డలు ఏమో ఇంకొకరు పాట పాడతారు. వీళ్ళిద్దరు కలిసి ఇదిగో ఈయన 56 ఏళ్ళ యువనేత లాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మోడీ మీద ద్వేషం, హిందువుల మీద ద్వేషం. ఇప్పుడు ఈ విషయమే ఇటు రాహుల్ గాంధీకు, అటు కాంగ్రెస్ పార్టీకు చెప్పాలంటే ఒక కంటగింపుగా మారిపోయిందనమాట. ఇక ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంటే చెప్పాలంటే ఇది ఒక ఆనవాయితీగా నడుస్తుంది. అదే సమయంలో మన ప్రధాని మోడీ గారు ఈ యూరోపియన్ యూనియన్ ఒప్పందం గురించి, అలాగే అమెరికా ఒప్పందం గురించి కూడా మాట్లాడతానని చెప్పేసి ఆల్రెడీ చెప్పినారు. అంటే ఇక అదే మంచి అవకాశంగా ఈ రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ ఎంపీలు అయితే భావించారనమాట. ఇక ప్రధాని మోడీ గారు మాట్లాడే సమయంలో కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోడీ గారిని చుట్టుముట్టి మోడీ గారి పైన దాడి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారంట. ఇప్పుడు చాలా మంది మనసుల్లో నరేంద్ర మోడీ గారు దేవుడు, చాలా మంది కోట్లాది హృదయాల్లో ఆయన దేవుడు మాదిరి అనమాట. ఆయన మీద దాడి చేసి మీరు ఏడ తిరుగుదాం అనుకున్నారు? అంటాలే, ఎట్ట తిరుగుదాం అనుకున్నారు? కనీసం కొంచెం ఆలోచన చేసేది లేదా? ఆయన మీద దాడి చేసి మీరు ఏడ తిరుగుదాం అనుకున్నారు? కాదు, ఢిల్లీ నుంచి అసలు బయటికి రాగలుగుతారా అంటాలే. యాడ్ నుంచి వచ్చింది మీకు ధైర్యం? కాదు, ఇప్పుడు ఏమన్నా కాంగ్రెస్ జమానా ఏమన్నా నడుస్తుంది? ఏమన్నా లేకపోతే కుటుంబ పాలన ఏమన్నా నడుస్తుందా? అసలు మీ ఆలోచన యాండాది అంటాలే. పై నుంచి ఆలోచన చేశారు, కింద నుంచి ఆలోచన చేశారు, యాండి ఆలోచన చేశారు మీరు. పైగా ఈ దాడికి రైతుల ప్రయోజనాల కోసం అనేటటువంటి బూచిని చూపించి దాడి చేయాలని చెప్పేసి ప్లాన్ వేశారంటే ఈ విషయాన్ని స్వయంగా లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు వెల్లడించారు. లోక్సభలో ప్రధాని మోడీ గారిని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్టు స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు వెల్లడించారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ఆయన ఎవరిని, మన మోడీ గారిని సభకు రావద్దని చెప్పేసి సూచించారని చెప్పేసి పేర్కొన్నారన్నమాట. నిన్న పార్లమెంట్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చెప్పాలంటే దురదృష్టకరం. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను నేనైతే ఖండిస్తున్నా. విపక్షాల తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం అయితే కాదని చెప్పేసి ఆయన అయితే వెల్లడించాడనమాట. తనకు అందినటువంటి సమాచారం ఆధారంగా ప్రధాని భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారనమాట. ఆ కారణం వల్లే ప్రధాని సభలో ప్రసంగించలేకపోయినారని చెప్పేసి ఓం బిర్లా గారు అయితే తెలియజేశారు. సభకు రాకుండా ఉండేందుకు అంగీకరించినటువంటి ప్రధాని అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వలేదని చెప్పేసి స్పష్టం చేశాడనమాట. తన విజ్ఞప్తిని అంగీకరించినందుకు ప్రధాని మోడీ గారికి స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు కృతజ్ఞతలు అయితే తెలియజేశారు. మొత్తంగా మన ప్రధాని మోడీ గారి పైన దాడి చేయాలనుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రను స్పీకర్ గారు అలాగే మన ప్రధాని మోడీ గారు విజయవంతంగా తిప్పికొట్టారనమాట. దాంతో ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానాన్ని లోక్సభ అయితే నిన్న గురువారం ఆమోదించింది. అదే విషయం. సరే, దీనికి సంబంధించి ఇంకా వేరే అప్డేట్ కూడా ఉండాలి, అది వేరే న్యూస్లో అయితే ఇస్తా. ఓకేనా మిత్రులారా? దేశ ప్రయోజనాల కోసం
తెర వెనుక జరుగుతున్నటువంటి కుట్రలను మన నాయకులు వాటిని తిప్పికొడుతున్నటువంటి విధానాన్ని ప్రతి భారతీయుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలా. నిజాలను నిర్భయంగా అక్షర సత్యాలతో సహా మీ ముందుకు తెస్తుంది మన న్యూస్ అఖండ ఛానల్. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోను మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన విషయాలు అలాగే జాతీయవాద గళం కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైనటువంటి వార్తతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.